నడివేసవి కాలంలో వాతావరణంలో ఏర్పడిన అనూహ్య మార్పులతో తెనాలిలో కుండపోత వర్షం కురిసింది. గత కొద్ది రోజులుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదు కాగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షం కారణంగా తెనాలి వీధులన్నీ జలమయమయ్యాయి. తెనాలి పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో శుక్రవారం కుండపోతగా వర్షం కురిసింది. తెల్లవారుజాము నుండి ఏకధాటిగా కురిసిన వర్షానికి వీధులన్నీ జలమయంగా మారాయి. వాతావరణంలో చోటు చేసుకున్న అనూహ్యమైన మార్పులతో నడి వేసవి కాలంలో కూడా గత 2 రోజులుగా అడపాతడపా వర్షాలు కురుస్తున్నాయి. గురువారం సాయంత్రం నుండి శుక్రవారం ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా కురిసిన కుండపోత వర్షం జనజీవనానికి ఆటంకంగా మారింది. నిన్న మొన్నటి వరకు ఎండ తీవ్రతకు ఉకిరిబిక్కిరైన జనం ఒక్కసారిగా వాతావరణం చల్లబడి వర్షం కురియటంతో కొంచెం సేదతీరారు. ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని గత 2 రోజుల క్రితమే వాతావరణ శాఖ తెలిపిన ప్రకారంగానే ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. ఇందులో భాగంగానే గురువారం ఉదయం నుండి వాతావరణం పొడిగా ఉండగా మధ్యాహ్నం నుండి మాత్రం ఆకాశం మేఘావృతమై ఉంది. గురువారం కొద్దిపాటి జల్లులు మాత్రమే పడగా శుక్రవారం తెల్లవారుజాము నుండి కురిసిన కుండపోత వర్షానికి మాత్రం తెనాలి తడిసి ముద్దయింది. ఉదయం 4 గంటల నుండి మొదలై 10 గంటల వరకు ఏకధాటిగా వర్షం కురుస్తూనే ఉంది. వర్షం కారణంగా వివిధ పనులకు, ఉద్యోగాలకు, వ్యాపారాలకు వెళ్లేందుకు ప్రజలు ఇబ్బంది పడ్డారు. భారీ వర్షానికి పట్టణంలోని అనేక ప్రాంతాల్లో వీధులు నీటితో నిండిపోయాయి. ప్రధాన ప్రాంతాల్లోని మురుగు కాలువలని పొంగి పొర్లుతూ వర్షపు నీటిలో కలిసిపోయాయి. వీధుల్లో వర్షపు నీరు నిలబడటంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాగా రానున్న 5 రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ హెచ్చరించింది. కోస్తాంధ్రాను ఆనుకుని ఉపరితల ద్రోణి ఏర్పడటం కారణంగా కోస్తాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.